ప్రజాప్రభుత్వాన్ని 7,700 స్టాఫ్ నర్సు ఉద్యోగాలనిచ్చిండు, 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చిండు, గురుకులాల ఉపాధ్యాయుల పోస్టులను ఇచ్చిండు, రవాణా రంగం పోస్టులను ఇచ్చిండు. అందుకే రాష్ట్రం స్టాఫ్ నర్సు పోస్టులు, బడి పంతులు పోస్టులు, గురుకులాల పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు, స్టాఫ్ నర్సు పోస్టులు, బడి పంతులు పోస్టులు, గురుకులాల పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు, రవాణా రంగం పోస్టులు. 20,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చినాడు, 20,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చినాడు, 20,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చినాడు, 20,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చినాడు, 43,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చినాడు. బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే, బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్, రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్, 6 గ్యారంటీలు పెద్ద దురుసు. బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే, బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే. అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికీ ఇస్తున్నాడు, ప్రజలందరికీ ఇస్తున్నాడు, ప్రజలందరికీ ఇస్తున్నాడు. హైదరాబాదులో జిల్లాలలో నీళ్లు దాపే చెరువులను కబ్జా చేసిన భరతం పడుతా ఉన్నది ఈ ప్రజా ప్రభుత్వం. హైడ్రాతోని కబ్జా కోర్లు అడలెత్తుతా ఉన్నారు. అందుకే రాశాను, అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికీ ఇస్తున్నాడు, ప్రజలందరికీ ఇస్తున్నాడు, ప్రజలందరికీ ఇస్తున్నాడు. అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికీ ఇస్తున్నాడు, ప్రజలందరికీ ఇస్తున్నాడు, ప్రజలందరికీ ఇస్తున్నాడు. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని, దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని, దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని, దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే మక్కా మసీద్, హైదరాబాద్ అంటే గోల్కొండ. రాబోయే తరంలో రేవంత్ అన్న నాయకంలో ఏమడుగుతారో, ఏం కడుతా ఉండో. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని, దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. స్మార్ట్ సిటీతో హైదరాబాదు చరిత్రని తిరగ రాసరా. బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే, బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్, రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్, 6 గ్యారంటీలు పెద్ద దురుసు. బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే, బయలుదేరిందే అన్న బయలుదేరిందే, జనముల రేవంత్ అన్న బయలుదేరిందే. అట్లా మనం ఎప్పుడైనా దసరా పండుగ చూసినాం, సంక్రాంతి పండుగ చూసినాం, బోనాల పండుగ చూసినాం. కానీ పోలీస్ ఆఫీసర్స్ దయచేసి బయట అనేక మంది రైతు సోదరులను వాళ్ళ వెంటనే సభా ప్రాంగణానికి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి బస్సుల దగ్గర చాలా మంది రైతు సోదరులు వెయిట్ చేస్తా ఉన్నారు. సభ అంతా కూడా వెంటనే పోలీస్ స్టాఫ్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. దయచేసి రైతులందరినీ కూడా సభా ప్రాంగణానికి తరలించవలసిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా రోడ్లపైన కానీ అందరూ కూడా సభా ప్రాంగణానికి విచ్చేయాలి. దయచేసి ఇప్పుడే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక
టెక్నాలజీతో కూడినటువంటి 30 టన్నుల ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు మరియు 50 కోట్ల విలువ గల ఆయిల్ ఫామ్ రిఫైనరీ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. దయచేసి అందరు కూడా రైతు సోదరులు సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరు ఇంతకు ముందే చూసిండ్రు, ముఖ్యమంత్రి గారు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి దాన్ని గమనిస్తూ ఉన్నారు. మా రైతన్నలకు, మా రైతు తల్లులకు, రైతు కుటుంబాలకు ఈ పామ్ ఆయిల్ ప్రత్యక్షంగా ఎలా ఉపయోగపడుతుందో వారు వ్యక్తిగతంగా పరిశీలించి మీతో మాట్లాడడానికి వస్తారు. మా ఆడియో అండ్ వీడియో ఇంజనీరింగ్ టీం, అలాగే చాలా మంది ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అందరికి కూడా రైతు ఉత్సవం సందర్భంగా ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియచేస్తూ, మొన్న ఉగాది, నిన్న రంజాన్, అవన్నీ మన విశ్వాసాలకు సంబంధించిన పవిత్రమైన పండుగలు. ఈరోజు రైతు పండగ. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, దేశాలకు అతీతంగా ఎంత అగ్రరాజ్యంగా సాంకేతికంగా ముందున్నా అని చెప్పుకున్న దేశం కూడా తల్లి లేనిదే ఇల్లు లేనట్టు, రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి రైతుల కోసం జరుగుతున్న పండగలో మా ఇంజనీరింగ్ టీం చెప్తున్నాను, ఆనరబుల్ సీఎం అబ్జర్వ్ చేసే దృశ్యాలు అక్కడే ఉన్న ఉంటే చూపించైనా మీరు గమనించి లైవ్ చూపించండి. అటు రఘు బృందం వారి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు నడుస్తాయి. అట్లా పాటలు మంచిగా ఉన్నాయా? అరే మరి సప్పట్లు కొట్టారేమే? గట్టిగా చెప్పండి. మనం తెలంగాణ గడ్డ మీద ఉన్నాం. మన సాంప్రదాయ పండుగలు, మనం దసరా పండుగ చూసినాం, బోనాల పండుగ చూసినాం, పీరీల పండుగ చూసినాం. అవును, ఇవాళ రేవంత్ అన్న దయతోని రైతు పండుగ చూస్తా ఉన్నాం. పాత రోజుల్లో అన్నమో రామచంద్ర అంటూ అప్పులు గట్టలేక పురుగన్నాన్ని పెరుగన్నం లెక్క తిని తనువు చాలించిన రోజులు. ఇవాళ రైతు రాజు లెక్కే బతికే రోజులు వచ్చినాయి రేవంత్ అన్న నాయకత్వంలో. అందుకే పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో, రైతన్న పండుగ రాని వచ్చరో. 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 రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా, రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా, అండగా తుమ్మల మనకుండగా, తుమ్మల మనకుండగా. ప్రజా ప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉన్నారు. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో, రైతన్న పండుగ రాగవచ్చరో. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో, రైతన్న పండుగ రాగవచ్చరో. కరుతంలో వ్యవసాయం చేసే రైతన్న కొడుకు పిల్లనియాలంటే సర్కార్ నౌకరున్నదా, పోనీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా అన్నారు. వ్యవసాయం దండగా అన్నారు, వ్యవసాయం పండుగ అయింది. అందుకే రాశాను, వ్యవసాయం దండుగన్నా, వ్యవసాయం దండుగన్న పాత రోజులు పోయి వ్యవసాయం పండుగని. ప్రజాప్రభుత్వం వచ్చే, ప్రజాప్రభుత్వం వచ్చే, ప్రజాప్రభుత్వం వచ్చే. వ్యవసాయం దండుగన్న పాత రోజులు పోయి వ్యవసాయం పండుగని. ప్రజాప్రభుత్వం వచ్చే, ప్రజాప్రభుత్వం వచ్చే, ప్రజాప్రభుత్వం వచ్చే. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలైపోయి అన్నమో రామచంద్ర అన్న రైతులను చూసి, అన్న రైతులను చూసి, అన్న రైతులను చూసి. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలైపోయి అన్నమో రామచంద్ర అన్న రైతులను చూసి, అన్న రైతులను చూసి, అన్న రైతులను చూసి. 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో, 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో, 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో, 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో. రాజన్న మాట నిజం చేసి చూయించి పండుగొచ్చరే
రైతును చూసింది. మీరు పండించిన పంట దళారీలకు అమ్మడానికి లేదు, ప్రభుత్వమే కొంటదని ముందుకొచ్చింది. మీరు పండించిన పంటకు 500 బోనస్ ఇచ్చి రైతుల బతుకుల్లో ఆశలు చిగురింపే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే రాశాను, గిట్టుబాటు ధర లేక కొట్టు మిట్టాడుతున్న అన్నదాత రైతన్న అండగా మేమున్నామని, గిట్టుబాటు ధర లేక కొట్టు మిట్టాడుతున్న అన్నదాత రైతన్నకు అండగా మేమున్నామని, ప్రజా ప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉండాలని పండించిన పంటను ప్రభుత్వమే కొంటున్నది. ప్రజా ప్రభుత్వములో రైతు సుభిక్షంగా ఉండాలని పండించిన పంటను ప్రభుత్వమే కొంటున్నది. 500 బోనస్ అన్నదాతకిస్తున్నది. 500 బోనస్